అనుకున్నది ఒకటి ఆయనది ఒకటి అని సరదాగా పాడుకుంటాం కదా. కానీ ఇక్కడ అనుకున్నదే అయింది. అదేంటంటే మన రామ్ చరణ్ పెద్ది సినిమా వాయిదా. ఎస్, రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ అయిందని నిన్ననే నిర్మాతలు దర్శకుడు బుచ్చి కూడా సోషల్ మీడియాలో క్లారిటీ ఇచ్చారు. అయితే సినిమా ఎందుకు పోస్ట్ పోన్ అయిందంటే ఇక్కడ ఒక చిన్న విషయం కూడా ఉంది. సాధారణంగా ఒక సినిమా పోస్ట్ పోన్ అని న్యూస్ వస్తే అందరూ షాక్ అవుతారు. కానీ పెద్ద విషయంలో ఇది జరగలేదు. ఎందుకంటే గత నెల రోజులుగా దీనికి అందరినీ మెంటల్ గా ప్రిపేర్ చేశారు టీం అంతా. ఎంతలా అంటే సినిమా వాయిదా అని రూమర్స్ వస్తున్నా ఖండించలేదు. సో ఇది నిజమని అప్పుడే తెలిసింది కదా. ఇది ఒక మంచి టెక్నిక్ కూడా. అయితే సినిమా విడుదలల విషయంలో ఒక చిన్న మార్పు వచ్చినా అభిమానుల్లో చర్చలు మొదలవుతాయి. ముఖ్యంగా పెద్ద హీరోల సినిమాలైతే ప్రతి అప్డేట్ కూడా హాట్ టాపిక్ అవుతుంది. పెద్ది మొదట ఈ సినిమాను ఏప్రిల్ 30న విడుదల చేస్తామని ప్రకటించిన మేకర్స్ ఇప్పుడు ఆ ప్లాన్ ను మార్చేశారు. అధికారికంగా ఈ సినిమా వాయిదా పడిందని ప్రకటిస్తూ జూన్ లో విడుదల చేస్తామని తెలిపారు. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. జూన్ లో విడుదల చేస్తామని చెప్పినా ఖచ్చితమైన తేదీని మాత్రం ప్రకటించలేదు. ఇదే ఇప్పుడు అభిమానుల్లో అలాగే ఇండస్ట్రీ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీస్తుంది. ఎందుకంటే ఒక పెద్ద సినిమా రిలీజ్ డేట్ క్లియర్ గా తెలియకపోతే అదే నెలలో విడుదల కావాలని భావిస్తున్న ఇతర సినిమాలు కూడా డైలమాలో పడిపోతాయి. ఎవరు ముందుకు రావాలి, ఎవరు వెనక్కి తగ్గాలి అనే సందిగ్ధం ఏర్పడుతుంది. ముఖ్యంగా పెద్ద హీరో సినిమా వస్తే చిన్న మధ్యస్థాయి సినిమాలు తమ రిలీజ్ ను మార్చుకోవాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో పెద్ది కోసం ఇప్పటికే ప్లాన్ చేసిన కొన్ని సినిమాలు ఇప్పుడు తమ నిర్ణయాలను పునఃసమీక్షించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఒకవేళ జూన్లో ఏ తేదీకి ఈ సినిమా వస్తుందో ముందే చెప్పి ఉంటే మిగతా సినిమాలు తమ షెడ్యూల్ను సులభంగా మార్చుకునే వీలుండేది. కానీ ఇప్పుడు తేదీ క్లియర్గా లేకపోవడంతో ఈ అనిశ్చితి కొనసాగుతుంది. అయితే పెద్ది సినిమా ప్రయాణాన్ని చూసుకుంటే ఇది ఒక పెద్ద ప్రాజెక్ట్ అని తెలుసు. 2024 నవంబర్లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఇప్పుడు 2026 జూన్లో విడుదలకు సిద్ధమవుతుంది. అంటే దాదాపు 20 నెలల పాటు ఈ సినిమా షూట్లో ఉంది. సాధారణంగా పెద్ద సినిమాలు ఎక్కువ సమయం తీసుకుంటాయి, కానీ ఇంతకాలం తీసుకోవడం అరుదుగా కనిపిస్తుంది. కానీ ఇక్కడ దర్శకుడు బుచ్చిబాబు సానా పనితీరు గురించి కూడా చర్చ జరుగుతుంది. ఆయన తన గురువు సుకుమార్ స్టైల్ను ఫాలో అవుతున్నట్లు అనిపిస్తుంది. సుకుమార్ సినిమాలు తీసే విధానం అందరికీ తెలిసిందే. ఆయన ప్రతి సీన్ను చాలా డీటెయిల్గా శ్రద్ధగా తెరకెక్కిస్తారు. అందుకే ఆయన సినిమాలు కొంచెం ఎక్కువ సమయం తీసుకుంటాయి. ఇప్పుడు అదే పంతాను బుచ్చిబాబు కూడా అనుసరిస్తున్నట్లు కనిపిస్తుంది. ఇది ఒకవైపు మంచి విషయమే, ఎందుకంటే ప్రేక్షకులకు మంచి క్వాలిటీ సినిమా ఇవ్వాలంటే సమయం అవసరం. కానీ మరోవైపు యువ దర్శకులు కూడా ఇంత ఎక్కువ సమయం తీసుకోవడం ఎంతవరకు సరైనదో అనే చర్చ కూడా జరుగుతుంది. ముఖ్యంగా ఇండస్ట్రీలో రిలీజ్ షెడ్యూల్స్ చాలా కీలకంగా మారిన ఈ సమయంలో ఇలాంటి ఆలస్యం కొంత ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ సినిమాలో హీరోగా నటిస్తున్న రామ్ చరణ్ కూడా తన పాత్ర కోసం చాలా కష్టపడుతున్నారని సమాచారం. ఆయన సినిమా అంటేనే మేకింగ్ విషయంలో ఎలాంటి రాజీ ఉండదని అందరికీ తెలుసు. అందుకే ఈ ప్రాజెక్టుకు కూడా చాలా సమయం కేటాయించినట్లు తెలుస్తోంది. ప్రతి అంశం పర్ఫెక్ట్గా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ ఆలస్యం జరుగుతుందని అభిమానులు భావిస్తున్నారు. మరోవైపు నిర్మాతలు కూడా ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. వారు ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకూడదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. విజువల్ ఎఫెక్ట్స్, సౌండ్ డిజైన్, టెక్నికల్ అంశాలు అన్నీ అత్యున్నత స్థాయిలో ఉండాలని వారు కోరుకుంటున్నారు. అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులకు కూడా ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. అయితే రిలీజ్ నిర్ణయం వెనుక ఉన్న కారణాలను కూడా మేకర్స్ వివరించారు. షూట్ చేసిన రషెస్ను చూసిన తర్వాత వారు చాలా సంతృప్తిగా ఉన్నారని తెలిపారు. సినిమా అవుట్పుట్ చాలా బాగా వచ్చిందని, కానీ ఒక సాంగ్ షూట్ మిగిలి ఉందని, అలానే అవుట్పుట్ బాగా అందించాలంటే పోస్ట్ ప్రొడక్షన్లో మరింత శ్రద్ధ అవసరమని భావించారు. ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్, సౌండ్ డిజైన్, ఫైనల్ ఫినిషింగ్ వంటి అంశాల్లో ఎలాంటి రాజీ పడకూడదని నిర్ణయించారు. అందుకే సినిమా పోస్ట్ పోన్ అయిందని చెప్పారు. మొత్తానికి పెద్ది రిలీజ్ పోస్ట్ పోన్ అవుతుంది కాబట్టి అఖిల్ లెనిన్, వరుణ్ తేజ్, కొరియన్ కనకరాజు ఇంకా కొన్ని మీడియం హీరోల సినిమాలు కూడా ఈ 2 వారాల్లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. అలానే జూన్లో టాక్సిక్ సినిమా కూడా రిలీజ్ ఉంది. కాబట్టే పెద్ది సినిమా రిలీజ్ డేట్ క్లారిటీ ఇవ్వలేదు. అన్నీ చూసుకొని సినిమా ఈసారి పక్కా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయాలని టీం అనుకుంటున్నారని సమాచారం.